దేవుని గొప్ప నామానికి మహిమ కలిగిన గాక. టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళకి, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకి, గ్యాబ్రియల్ మినిస్ట్రీస్ తరఫున, ఈ కలవరి యేసుల ప్రార్థనా మందిరం తరఫున మీ అందరికీ కూడా దేవాతి దేవుడు యేసు ప్రభు సియోనులో జీవించాలని ఒక అభిషక్తుడిగా ప్రార్థించిన కాలం బట్టి మీకు కలిగిన ఎన్ని దేవాతి దేవుడు జీవించాలని ప్రభు పేరట వేడుకుంటాను. అందరూ బాగున్నారా? గ్యాబ్రియల్ మినిస్ట్రీస్ ఛానల్ని కొట్టుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మరి దాదాపు ఒక 100 మెసేజ్ల దాకా ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా చేస్తూ ఉంటాం. మీ ప్రార్థన అవసరాల కోసం మా నెంబర్కి ఫోన్ చేయండి. 9963491772 గ్యాబ్రియల్ మినిస్ట్రీస్ అని కొడితే యూట్యూబ్లో మన ఛానల్ వచ్చింది, మన ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. మీ ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేయండి. ప్రార్థన అవసరతలు అనారోగ్యంగా ఉన్న ఏ సమయమైనా సరే, ఎనీ టైం అసలు నా ఫోన్ ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ ఉండదు. మా ప్రార్థనా బృందం మీ అవసరం కోసం, మీ పని కోసం ప్రార్థనలో ప్రభు పాదాలు దగ్గర పెడతారు. చిన్న మనవి, అందరూ కూడా చూడండి, ఆలోచించండి. మీ ఆత్మని దేవుడు కదిలించబడితే, దేవుడు మీకు ఏదైనా ప్రేరేపిస్తే మా మినిస్ట్రీస్ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ కూడా తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలను మనం ఈ రోజున నేర్చుకుందాం. అందరూ కూడా తీయండి. పేజీ నెంబరు 215. దేవుని పిల్లలారా, మీ పిల్లల చదివాన్ని పరిచయం చక్కగా పరిశుద్ధాత్ముడు మీతో ఏం మాట్లాడతాడో నేర్చుకోండి. అలాగే ఈరోజు అంశం పేరు ఏంటి అంటే, ఆత్మలో క్రియ ఉన్నదా అంటే అందరూ చెప్పాలి. ఆత్మలో క్రియ ఉన్నదా? ఆత్మలో క్రియ లేకపోతే నువ్వెంత భక్తి చేసినా, నిన్నటి దినాన్ని నువ్వు బల్లలో చేయి వేసినా, ప్రభు భోజనంలో పాల్గొన్నా, రొట్టె విసుటలో కానీ, సంస్కార ఆరాధనలో ఉన్న ఉపయోగం లేదు. అలా కాకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్ము పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, రక్షణ పాత్రని పొందిన నీవు ఎలా ఉండాలంటే, నీ ఆత్మలో క్రియలు జరగాలి, నీ కుటుంబంలో కార్యాలు జరగాలి, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ సువాసనగా, లోకానికి వెలుగుగా ఉండాలి. అట్టి వెలుగు ఈ పేతురు భక్తుడు సంపాదించుకున్నాడు కనుక మనం కూడా మన ఆత్మలో క్రియ ఉందా లేదా అని పరిశోధన చేసుకున్నాం. అందరూ కూడా తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ టీవీ ఛానల్లో మాట్లాడుతుండగా నీ కృపా కనికరాలను దయచేయండి. వింటున్న బిడ్డలకి వినగలిగిన చెవుని, గ్రహింపగలిగిన హృదయాన్ని వారికి దయచేసి నీ నామ సంకీర్తన చేసే భాగ్యాన్ని దయచేయండి. నా పెదవులను అపవిత్రమైన పెదవులు కలిగిన నన్ను నాయన నీ పరిశుద్ధ అగ్నితో కాల్చి నీ పోరగా నన్ను వాడుకుని నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. శ్రద్ధగా చూద్దాం. చదువమ్మ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి అన్ని జనులను మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల. మనము అన్ని జనాంగంలో సంచరించేటప్పుడు, అందరితో కలిసి ఉండేటప్పుడు నీ పరిశుద్ధాత్మ నిన్ను మంచి మాటలు పలుకుటకు, మంచి కార్యాలను పాలివాడు అవటానికి నీలో ఆత్మ ఉంటేనే కార్యాలు జరుగుతాయి. అందరూ దూషిస్తారు, అందరూ నిందిస్తారు. తండ్రి అయిన యేసు ప్రభునే నిందించారు. ఆయన 3 రోజుల్లో దేవాలయాన్ని పడగొడతానని రోమా ప్రభుత్వం దగ్గర అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. ఇతడు బర్బాతో చేతులు కలిపి రోమా ప్రభుత్వాన్ని కొల్లగొడతానికని అబద్ధ పలుకులు పలికారు. ఆయనను దేవుడు నోరు తెరవల. పిలాతు అడుగుతాడు, ఈ బోధకుడిలో నాకేమీ కనిపించలేదు, ఏ మోసకరమైన మాటలు కానీ, ఏ అపవిత్రమైనది కూడా ఏదీ నాకు కనిపించలేదు అని అంటే వారు కాదు అని అంటారు. ఈ ఆత్మలో క్రియ
ఆత్మలో క్రియ అంటే నీవు ఏ స్థలంలో ఉన్నా, ఏ బిడ్డలతో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా నీ ఆత్మ నిన్ను గద్దించింది, నీ ఆత్మ నిన్ను సరిచేసింది, పరిశుద్ధ స్థలంలోకే నడిపించింది. నీవు ఆత్మ పొందిన వాడివైతే. ఆత్మ లేకపోతే ఈ పేతురు గారు లాగా ముమ్మారు పేతురు గారు అబద్ధం ఆడాడు, మనందరికీ తెలుసు, అవునా? ఆయన ముమ్మారు ఆడాడని మనం ఏం చేస్తున్నామంటే ఆ 3 అమ్మటం ఒక 0ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 30 సార్లు అబద్ధం ఆడవచ్చు కదా మనం అంటున్నాం. పైపెచ్చు విశ్వాసులైన మీరు బహు తెలివి కలిగిన వారు, ఎబ్రీ పిల్లలాగా జ్ఞానవంతురాలు. అపవాది మిమ్మల్ని బహుగా తేలిగ్గా వాడుకుంటాడు. ఎలాగంటే అవ్వను వాడుకున్నాడు ఆది కాండంలో, ఇది అవునా అని వాడుకుని ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి నడిపించాడు, అవునా? లోతు భార్యని వాడుకున్నాడు, నా ఎండి బంగారాలు, నా ధనరాశులు, ఆస్తులన్నీ వెనకుండా అని చెప్పేసి ఆ దేవదూత వెనక్కి తిరగకుండా ముందుకు ప్రయాణించమ్మా అంటే ఈయన ఏం చేసింది? వెనక్క తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది, మనకు తెలుసు, అవునా? ఈనాడు క్రైస్తవులు వెనక్క తిరిగే స్థితిలో ఉన్నారు. ఒకటి. రెండోది, పరిశుద్ధాత్మని దుఃఖపెడుతూ ఉన్నారు. మొదట నీవు బాప్టిజం తీసుకున్న కొత్తలో ఉన్న ఆశ, ఆలోచన, ఆ పరిశుద్ధత ఇప్పుడు కోల్పోతూ ఉన్నావు. ఎందుకో తెలుసా? నీలో ఆత్మ సన్నగిలిపోతుంది. ఆత్మ సల్లంగిల్లుతుంది అంటే దాని అర్థం ఏంటి? నీలో ప్రార్థన బలహీనపడింది. ఒక చెట్టు ఎండిపోతుంది అంటే, ఒక చెట్టు డెవలప్ అవ్వట్లేదు అంటే దానికి ఏం లేదు? వాటర్ లేదు. అలాగే ఈ పరిశుద్ధ వాటర్ కాకుండా ఈ పరము నుండి వచ్చే వాక్యమే వాటర్, అదే వాక్యం. వాక్యం లేకపోతే నీవు కూడా అంతే. నీవు నేను ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని సెట్ చేసుకుంటూ ఆత్మలో క్రియ జరిగేటట్టు ఉండాలి. మన ప్రార్థన గెలుచున్న కుటుంబంలో ఎలా ఉండాలంటే సమృద్ధి ఉండాలి. నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉండాలి. నీ యజమానుడు నీ మాట ఆయన మాట ఒకటిగా ఉండాలి. నువ్వు భార్యమని తక్కువ లేదు, భర్తని ఎక్కువ లేదని కొరింథీ పత్రికలో చెప్తాడు. మీ ఇద్దరు ఏక శరీరము అని. వివాహం చేసేటప్పుడు మేము చెప్తాం సేవకులుగా, అమ్మా మీరు ఇప్పుడు వరకు వేరువేరుగా ఉన్నారు, ఈ రోజు నుండి ఏక శరీరంగా ఉన్నారు. మీరు భార్యాభర్తలు, దేవుడు ఏర్పరిచాడు. ఎక్కడ ఏర్పరిచాడు ఇది? ఆది కాండము 1-2 వచనాల్లోనే ఆదాముని గాఢనిద్ర కలగ చేసి పక్క ఎముకని తీసి స్త్రీని చేసి వారిని జతపరిచాడు. ఏదోని వనంలోనే జతపరిచాడు. ఆ వ్యవస్థని సాగుతూనే వస్తూ ఉంది. అలాగే దేవుడు జతపరిచిన వారు వేరే వారు చేయకూడదని ఎబ్రీ పత్రికలో కొన్ని మాటలు చదివించి చెప్తాం. ఇటు సంఘ పెద్దలని, ఇటు సంఘ పెద్దలని, అటు పెద్దవారిని, వీటి తల్లిదండ్రులని, వీరందరినీ కూడా కలిపి ఆ వివాహానికి ముందు ప్రమాణాలు చేయించినప్పుడు ఏం చెప్తామంటే, వ్యాధిలోను బాధలోను ఈ స్త్రీతోనే కాపురము చేసేదనని పురుషుడి చేత చేపిస్తాం, స్త్రీ చేత కూడా అలాగే చేపిస్తాం. వీరు వేరు కాదు, ఆ రోజు నుండి జతపరిచారు కనుక ఆత్మలో క్రియ ఉండాలి. ఒకరికి ఒకరు మాటగా లోబడాలి. నేనే గొప్ప పురుషుడినని నీవనకూడదు, నేనే గొప్ప నీ స్త్రీ అనకూడదు. మీ ఇద్దరు కలిస్తేనే ఆ ఎద్దుల బండి ముందుకు ఎలా కొనసాగిందో అలాగే మీ కుటుంబ వ్యవస్థ ముందుకి కొనసాగాలి అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని అప్పుడు చెప్తాం. ఇప్పుడు నీ ఆత్మలో క్రియ లేకపోతే పరిశుద్ధాత్ముడు నీకు పనిచేయదు. పరిశుద్ధాత్మ దూరం అయిపోతే అనేక చిక్కులు, అనేక ఇబ్బందులు, అనేకమైన నష్టాలు నీ కుటుంబం మీదకి దాడి చేస్తాయి. ఎవరు దాడి చేసేదంటే అపవాదైన సాతాను. నీవన్నా ఆదమరిచి ఉంటావేమో కానీ అతడు ఆదమరిచి ఉండడు. ఎందుకంటే కొద్ది కాలమే ఉందని అతనికి తెలుసు. మీరు అనుకుంటారు ఈ వారం వెళ్ళకపోతే ఏమైంది ప్రార్థనకి అని ఆగిపోవచ్చు, ఈ ఉపవాస దినంలో ఒకసారి వెళ్ళకపోతే ఏమైంది అని ఆగిపోవచ్చు. కానీ వాడు ఆగిపోవటం వాడికి కావాలి. అప్పుడు వాడు నవ్వుతూ ఉంటాడు అపవాది. నీ తండ్రి అయిన యేసు ప్రభు దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో నా కుమార్తె రావట్లేదే, నా కుమార్తె కోసం ఒక దీవెన తెచ్చా, ఒక ఆశీర్వాదం తెచ్చాను అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు.
అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారిలారా బయట నిలవరేలా లోనకి రండి అంటాడు. ఎవరి చేత? తండ్రి అయిన యెహోవా చేత. అబ్రహాముని బయటికి తీసుకొచ్చాడు. తన ఇంటి వారి నుండి, తన స్వజనుల నుండి బయటికి తీసుకొచ్చినాక, దేవుని మాటకు లోబడ్డాక బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ పేతురు గారు ముమ్మారు అబద్ధం ఆడినా, యేసు ప్రభుని ఎప్పుడైతే సిలువకు పట్టుకుపోవచ్చున్నారో, కోడి కూసేతనికి నీవు ముమ్మారు అబద్ధం ఆడతావన్న పలుకులు ఎప్పుడైతే ఆయన చెవుకు వినిపించినాయో, అక్కడ నుండి పశ్చాత్తాపడి ఆ పెంటెకోస్తు దినములో 120 మందిలో కలిసి పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఇంకెక్కడ వెనక తిరిగి చూడలా. హల్లెలూయా! ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు గారు వెళుతుంటేనే స్వస్థతలు, పేతురు గారు మాట సెలవిస్తేనే చనిపోయిన వారు లేస్తున్నారు, కుంటి వారు నడుస్తున్నారు. ఎలా? నీడపడి ప్రార్థన చేసి కాదు. సృష్టికర్త యేసు ప్రభు నడుస్తుంటే స్వస్థతలు జరగల. సృష్టికర్త యేసు ప్రభు ఎవరిని కూడా ప్రార్థన చేయకుండా కార్యాలు చూడాల. ఎందుకు ఈ పేతురు యోహానుకి అంతలా శక్తి వచ్చిందంటే, పేతురు గారితో యోహానుతో భక్తులతో అంటాడు, మీరు నా పట్ల ఆవగింజలో సగభాగం విశ్వాసం కలిగి ఉంటే కొండలాంటి సమస్యలైనా నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని సృష్టికర్త యేసు ప్రభు వాగ్దానం చేశాడు. గనక కవిత అనే చిన్నది చనిపోయినా పేతురు గారు ప్రార్థన చేయకుండా కవిత లేచిదారంగానే లేచి వచ్చింది. యేసు ప్రభు లాజరును లేపడానికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు ప్రతి దానికి ప్రార్థనతో తండ్రిని వేడుకుని చేశాడు. ఇప్పుడు కూడా మన కోసం తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని? అయ్యో తండ్రి అయిన యెహోవా, నా పిల్లలు ఏమి చేయుచున్నారో, ఎందుకు మందిరానికి రాకుండా ఆగిపోతున్నారో, ఎందుకు అపవాదికి దగ్గరవుతున్నారో వారి కోసం క్షమించయ్యా అని వేడుకుంటున్నాడు. మనం కూడా దీర్ఘ ప్రార్థన చేస్తాం. ఎప్పుడు? మన ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, మన ఇంట్లో ఇరుకు వచ్చినప్పుడు. అలాగే అపోస్తుల కార్యంలోకి రండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో కొన్ని మాటలు అపోస్తుడైన పౌలు మనకు నేర్పుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1-2 వచనాలు. పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిగా అనుగ్రహించిన కొలది. ఈ పేతురు గారు అంతకుముందు ముమ్మారు అబద్ధం ఆడాడు. మనందరికీ తెలుసు. మనం కూడా దానిని అనుసరిస్తున్నాం, దాన్నే కాఫీ కొడుతున్నాం, దాని పక్కనే 0 పెట్టుకుని అయ్యగారు 3 ఆడాడని మనం 30 సార్లు ఆడుతూ ఉన్నాం. ఈ ఎవరి పేతురు? యేసు ప్రభుతో ఉన్నవాడు, యేసు ప్రభు దగ్గర రొట్టెలు తిన్నవాడు, యేసు ప్రభు దగ్గర చేపలు తిన్నాడు, ఆయనతో కలిసి నడిచి నివసించిన వాడు. 3 సార్లు ఆడితే మనమే ఉండాలనుకుంటున్నారు ఈనాడు క్రైస్తవులు. అలా కాకుండా ఎప్పుడైతే మేడగది ప్రార్థనలోకి ఏకీపించాడో అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని ఆ 120 మంది మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగింది. గనక ఈ అబద్ధమాడిన పేతురు, అపవిత్ర పెదవులు కలిగిన ఈ పేతురు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు ఆత్మలో క్రియలు మొదలైపోయినాయి. హల్లెలూయా! ఎప్పుడు మొదలైనవి? మేడగది అనుభవంలో. ఆ పెంటెకోస్తు దినమున కొన్ని దేశాల వారు కూడా దానిలో పాలువారయ్యాడని లేఖనాలు సెలవిస్తూ, అతడు నోరు తెరిస్తే దేవుని వాక్యాన్ని నోటితో ఉచ్చరించితే 3000 మంది బాప్తిస్మము పొంది ప్రభు సన్నిధిలోకి వెళ్ళారంట. హల్లెలూయా! ఎంతమంది? 3000 మంది. యేసు ప్రభుని నిలువుగా సిలువేశారు. పేతురు గారు ఎలా వేశారో తెలుసా? తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి సిలువేపించుకున్నాడు. పైనుండి సిలువేపించుకోవడానికి నేను అనుకోవడం కాదు, అది పెంటెకోస్తు అనుభవం. నీ ఆత్మలో క్రియలు ఉండాలి. నువ్వు ప్రార్థనకి వెళుతూ ఉన్నావు, ఫలితం ఉండాలి.
చుట్టుపక్కల వారందరూ నేను గమనిస్తారు. ఈ కుటుంబము యేసుని నమ్ముకున్న కాడ నుండి ఈ కుటుంబం దినదినము అభివృద్ధి అవుతుంది, దినదినము దీవించబడుతుంది. వారి పిల్లలు అందరూ కూడా ఎలా ఉన్నారు? సుఖ సంతోషాలతో ఉన్నారు. 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగా ఏమవుతుంది? వారి ప్రయాణం కొనసాగుతుంది. అబ్రహామును చూడు, వారు మొదటి స్థితి ఏంటి? వారు తండ్రి గారు చేసిన విగ్రహాలను అమ్ముకుంటూ వారి ప్రయాణాన్ని, వారి కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళినట్టుగా చూస్తాం ఆదికాండంలో. ఎప్పుడైతే యేసు ప్రభువుని దగ్గరికి, యెహోవాని నమ్మి యెహోవా దగ్గరికి వచ్చాడో, స్వజనులను విడిచి, కుటుంబాన్ని విడిచి, అందరిని విడిచి తండ్రి మాటకు లోబడ్డాడో, అప్పటి నుండి అబ్రహాము మనకేమయ్యాడు? ఆత్మీయ తండ్రి అయ్యాడు. ఎవరికి? భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి అన్నమాట. భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి తండ్రి అయ్యాడు. అసలు మూల పురుషుడు ఎవరు? ఆదాము. నేలబట్టిని తీసి బొమ్మగా చేసి జీవాయువు ఊదగా మానవుడిని యెహోవా తండ్రి స్వయంగా చేసిన వాడిని పక్కన పెట్టాడు, అబ్రహాముని పైకి లేపాడు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? అబ్రహాము చెప్పినట్టు చేశాడు. తన దేశాన్ని విడిచిపెట్టి రమ్మంటే వచ్చాడు. తన కుమారుడు నాకు ఇవ్వమంటే ఇష్టానికి వచ్చాడు. అబ్రహాము అందుకే మనందరికీ తండ్రి అయ్యాడు. ఆదాం ఏం చేశాడు? తన స్వరూపందు చేసుకుని మురిచిపోయి ఈ భూమి మీద నివసించే వాటన్నిటికీ నామకరణ పేర్లు పెట్టింది ఎవరు? ఆదాం పేర్లు పెట్టాడు. తయారు చేసింది ఎవరు? కలగ చేసింది ఎవరు? యెహోవా దేవుడు. కానీ అధికారం ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైన ఆదాముకి ఇచ్చాడు. ఇవన్నీ నీవేనయ్యా అని చక్కని స్వరూపమందులు చేసి తనకు సాటైన సహాయాన్ని ఇచ్చి ఆయన ఆరగించుటకు, ఆయన బుధించుటకు అనేకమైన ఫలాలు ఇచ్చాడు. 100 ఫలాలు ఇయ్యుంటే ఇది కాకుండా 101 ఫలం తినాలని దానికోసం వెళ్ళి ఆ సాతాను ప్రేరేపించబడి మహిమలో నుండి బయటకు వచ్చినట్టుగా ఈనాడు కూడా ప్రార్థనకి మందిరానికి వెళ్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థన, కీర్తన ప్రార్థన, దీర్ఘ ప్రార్థన అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ మన ఆత్మలో క్రియ లేదు. ఏం లేదు? క్రియ లేదు. అందుకే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరిని కూడా వేరు చేశాడు. మేకలని గొర్రెలను వేరు చేసినట్టుగా చేసి మీరెవరో తెలుసా? మీరెవరో నాకు తెలియదన్న. ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఏమైంది? వారు అంటున్నారు, అయ్యా మేము కూడా యేసునామాను ధరించాము, యేసునామంలోనే దెయ్యాన్ని అనుకుంటావా అంటే మీరెవరో నాకు తెలియదు అన్నారు. మరి ఆ గుంపులో ఉంటావా? ఆత్మ పొందిన గుంపులో, బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉంటావో నీకు నువ్వే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆత్మ కలిగిన వాడు చెప్పిన మాటలు చెవు కలిగిన వాడు వినుగాక అని లేఖనం అంటుంది. అందరికి ఉండే చెవులు దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. అర్థం చేసుకున్నాం. అందరూ కూడా తలలో వచ్చండి. పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఇప్పుడు వరకు నాయన ఆత్మలో క్రియ అనే వాక్య భాగాలనైనా మేము నేర్చుకుని ఉన్నాం. ఈ వాక్యాన్ని దుష్టుడు వివరించకుండా మా హృదయంలో దాచుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇప్పుడు వరకు చూస్తున్న బిడ్డలను మీరు నైనా సియోను నుండి దీవించి ఆశీర్వదించడం యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు.